ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లో బీజేపీ, జనసేన పార్టీ నేతల సహకారంతో వారి మద్యం వ్యాపారం 3 క్వార్టర్లు 6 పెగ్గలన్నట్టుగా మత్తుగా గమ్మత్తుగా గల్లాపెట్టెలు నిండిపోయేలా వర్ధిల్లుతోంది. సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి మద్యం షాపులను దక్కించుకున్న మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులు మరింత సంపద సృష్టిలో భాగంగా ఇప్పుడు ఏకంగా బెల్ట్ షాపులను మందుబాబులకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామానికో బెల్ట్ షాపు, వార్డు డివిజన్కు 2 బెల్ట్ షాపులు చొప్పున ఏర్పాటు చేసిన టీడీపీ కూటమి నేతలు తాగినోళ్లకు తాగినంతగా మందు పోస్తున్నారు. మంచినీళ్ళైనా దొరకవు గానీ మందు మాత్రం 24 గంటలు సిద్ధం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను కార్తిక్. అక్రమార్కుల తాట తీస్తా, ఎక్కడైనా బెల్ట్ షాపు ఉంటే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తా. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు ఈ వ్యాపారంలోకి రావద్దు. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలు. అయితే ఆయన ప్రకటనలుగానే మిగిలిపోయాయే తప్ప ఆచరణలోకి రావడం లేదు. ఎల్లో మీడియాలో ప్రచారానికి తప్ప, తాను నిపుణుని చెప్పుకోవడానికే తప్ప చంద్రబాబు ప్రకటనలకు విలువ లేకుండా పోయిందని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆగ్రహిస్తున్నారు. ఒక పక్క ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మరొక పక్క నిస్సిగ్గుగా సందున బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారని కూటమి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా చేయాలని వైఎస్ జగన్ కలలు కంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన గొప్పతనం నిస్సందేహంగా చంద్రబాబుకే దక్కుతుందని నేడు ప్రజలు అనుకుంటున్నారు. నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు కనిపిస్తున్నా బడి లేదు, గుడి లేదు. ప్రతి చోట ఏదో ఒక రూపంలో 24 గంటలు మద్యం బాటిళ్లు అందుబాటులోకి వచ్చాయి. తాగండి, తూలండి, తందనాలు ఆడండి, అంతే తప్ప సంక్షేమ పథకాల గురించి అడగొద్దు అనేది కూటమి ప్రభుత్వ విధానంలాగా తయారయ్యింది. ఎక్కడ పడితే అక్కడ ఒక పద్ధతి పాడు లేకుండా అధికారికంగా ఏర్పాటైన మద్యం షాపులు, మరొక వైపు కూటమి పార్టీల నేతలు వారి కనుసన్నల్లో అనధికారికంగా ప్రత్యక్షమైన బెల్ట్ షాపులు. ఇది నేటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, దుస్థితి. ఈ బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నది సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరులే కావడంతో అధికారులు ఏమీ అనలేకపోతున్నారు. ఇవి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మద్యం షాపులు. వాటికి అనుబంధంగా ఏర్పాటైన బెల్ట్ షాపుల దృశ్యాలు. మద్యం షాపులు అధికారికం, వాటి ద్వారా వచ్చే ఆదాయం సరిపోదని బెల్ట్ షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. మీ ప్రజాప్రతినిధులు, మీ పత్రికలే రాసినాయి, మీ మీడియానే చెప్పింది. ప్రతి ఎమ్మెల్యే కూడా మొత్తం ఈ పాలసీని తమ అదుపాజ్ఞలో పెట్టుకొని ఎవరైతే మాకు కమిషన్లు ఇస్తారో వాళ్ళకు మాత్రమే దీంట్లో పాల్గొనేటువంటి వీలుంటుంది. ఒకవేళ మీరు సొంతంగా వేసి పాడుకున్నా కూడా, మీకు లాటరీలో మీకు వస్తే కూడా మా అదుపాజ్ఞలోనే మీరు సేల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, షాపులు నడుపుకోవాల్సిన అవసరం. హెచ్చరికలు అదే మామూలు రహస్యమైనటువంటి హెచ్చరికలు కాదు. మనం తాడిపత్రిలో చూసాం, ఒక ఎమ్మెల్యే తండ్రి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషను చైర్మన్గా ఉండేటువంటి పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు దేనికి దారితీస్తాయి అంటే, ఒక మాఫియాగా, మద్యం మాఫియాగా మీరు ఏర్పడిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఏవైతే లాటరీల్లో వచ్చి షాపులు పెట్టుకున్నారో వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. మేము అనవసరంగా డబ్బు అంతా కొల్లబెడితిమి, ఊరికే కమిషన్లకే మా డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, మేము అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా ఏకైక మార్గం ఏంది మాకు కనపడతా ఉందంటే, దీన్ని దొంగగా అమ్ముకుంటే తప్ప మాకు లాభాలు రావనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అందుకోసమే బెల్ట్ షాపులకి తెరలేపినారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం షాపులను టీడీపీ కూటమి నేతలే దక్కించుకున్నారు. మరోవైపు గ్రామానికొకటి, వార్డు డివిజన్కు 2 చొప్పున బెల్ట్ షాపులు అందుబాటులోకి వచ్చాయి. టీడీపీ ముఖ్య నేతలు వేలం పాటల ద్వారా తమ నియోజకవర్గాల్లోని దాదాపు అన్ని గ్రామాలకు వీటిని మంజూరు చేశారు. ఒక బెల్ట్ షాప్ పెట్టుకోవాలంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు సమీపంలోని మద్యం షాపు యజమానికి సమర్పించుకోవాలి. ఈ బెల్ట్ షాపుల్లోకి సరుకును తెచ్చేవారు ఒక్కో మద్యం బాటిల్పై 15 నుంచి 20 రూపాయలు అదనంగా తీసుకుని అమ్ముతున్నారు. రాత్రి వేళల్లో అయితే ఒక్కో బాటిల్పై 50 రూపాయలకు పైగా ధరలను వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా అయిపోతున్నాయి. ఇటు హిందూపురం ప్రాంతంలో అయితే
బార్డర్ కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఏరియాలో అటు కర్ణాటక మందు ఇటు ఆంధ్ర మందు బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉంటే ఏర్లై పడతా ఉంది. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మాకైతే కనపడటం లేదు. ఊరికే ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప బెల్ట్ షాపుల్ని మొత్తం క్లీన్ చేయాలా, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని చెప్పి అంటున్నారు. కానీ తెలుగుదేశం కొంతమంది కార్యకర్తలు అదే పరిగా కట్టుకొని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీనికి కొంతమంది నాయకులు, కూటమి నాయకులు మద్దతు తెలియజేస్తున్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. మద్యం తాగి యువకులు రోడ్లపై తూలుతున్నారు. కొందరైతే మద్యం మత్తులో కింద పడిపోతున్నారు. స్కూళ్లు, ఆలయాలు, మహిళలు సంచరించే ప్రాంతాల్లో మద్యం షాపులు ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కాస్త మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. పల్లె పట్టణం అని తేడా లేకుండా వీధి వీధిన బెల్ట్ షాపులు ఏర్పాటవడంతో మద్యం ఏరులై పారుతోంది. గత జగన్ ప్రభుత్వంలో మండలానికి 2 మద్యం షాపులు ఉంటే ఇప్పుడు ప్రతి గ్రామాల్లో 1, 2, 3 అన్నట్టుగా బెల్ట్ షాపులు వచ్చేశాయి. బెల్ట్ షాపుల కోసం తెలుగుదేశం నేతలు ఏకంగా దేవాలయాలలో వేలంపాటలు నిర్వహించారు. ఇది ప్రకాశం జిల్లాలో కనిపించిన దృశ్యం. ఇక్కడ మద్యం బెల్ట్ షాపుల వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ గ్రామంలో ఉన్న దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఉదాహరణకి ఈరోజు బస్టాండ్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కూతవేటు దూరంలోనే 4 షాపులు, 4 వైన్ షాపులు ఇవ్వటం జరిగింది. అంటే ఈరోజు అసలు జనాలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద, చిన్నపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు ఒక పక్క ప్రజలు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం మద్యాన్ని ఈరోజు ఏరులై పారిస్తూ ఉంది. పెట్టినటువంటి 2 నెలల కాలంలోనే ఈరోజు గ్రామాల్లో చూస్తూ ఉంటే బడ్డీ కొట్టుల్లో కూడా ఈరోజు మందు దొరుకుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, మద్యం బాటిల్ పట్టుకున్నామని చెప్తా ఉన్నారు ఎక్సైజ్ అధికారులు. తీసుకొచ్చిన అమ్మిన వారికి ఏమైనా శిక్షలు ఉంటున్నాయా? అది లేదు, తదా మామూలే అయిపోతూ ఉంది. అంటే ఎక్సైజ్ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే మనం పట్టుకున్నంత వరకే దాన్ని చూస్తూ ఉన్నారు. కానీ మేం కోరుతుంది ఏంటంటే ఈరోజు గ్రామాల్లో బడ్డీ కొట్టుల్లో అమ్ముతున్నటువంటి మందు ఏదైతే ఉందో అసలు ఏ షాపుల నుంచి వెళ్తున్నాయి వాళ్ళకి, ఆ షాపుల నుంచి తీసుకెళ్లిన ఆ షాపులను కూడా ఈరోజు సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కామేపల్లిలో మద్యం మత్తులో టీడీపీ కార్యకర్త పత్తిపాటి హరిబాబు మహిళా బస్ కండక్టర్ను బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. అసలే అధికార పార్టీకి చెందినవాడు, ఆపై తాగి ఉన్నాడు. ఈ పచ్చగుండా రెచ్చిపోయిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒంగోలు నుండి కామేపల్లి టు ఒడ్డునేనిపాలెం వెళ్ళేటప్పుడు కామేపల్లి సెంటర్ దగ్గర 9 మంది ప్యాసింజర్లు ఉండగా వాళ్ళలో 2 దిగుతున్నారు. ఆ దిగే సమయంలో అక్కడ జనాలు దించి బండి మళ్ళీ మూవ్ చేసే టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక అతను వచ్చి టైర్ దగ్గర అడ్డంగా పడుకున్నాడు సార్, లెఫ్ట్ టైర్ దగ్గర. ఇలా మీరు ఎందుకు పడుకున్నారు, లేయండి అని చెప్పి నా వంతుగా నేను వెళ్ళి అతన్ని పక్కకి వెళ్ళండి సార్, మేము బయలుదేరాలి అని చెప్పి తను లే అని అడగడంతో నేను లేను, ఆర్టీసీ వాళ్ళు అయితే మీరు తొక్కిస్తారా, ఎందుకు పోనిస్తారా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, అసలు నేను అతన్ని పక్కకి లే అని మాత్రమే అన్నాను. అతను దుర్భుషలాడి తిట్టడం, మీరేం చేస్తారని మళ్ళీ అదేవిధంగా ఒక టైర్ దగ్గర మళ్ళీ పడుకోవడం, మరి ఎంతసేపు బయటికి రాకపోవడంతో తనని మరి వీడియో కాల్ చేసి డిఎం గారికి సెండ్ చేద్దామని ఆలోచించే లోపే తను దుర్భుషలాడి మరి చేయి చేసుకోవడం, వెనికి నెట్టడం, గుండెల మీద, స్టమక్ మీద కాలుతో తన్నడం, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ తీసుకొని బస్ కింద చివరిగా ఇసిరి కొట్టడం, నన్ను కొడుతున్న టైంలో డ్రైవరు పక్కన వాళ్ళు అడ్డం రావడంతో డ్రైవర్ని పట్టుకొని అసభ్యరహితంగా కొట్టడం, తిట్టడం, గందరగోళ భయాందోళనకి గురి చేశారు. ఆ బస్ చుట్టూ పరుగులు పరిగెత్తేలా మరి ఎంత భయంకరంగా తన క్యారెక్టర్ అనేది ఎంతో విధంగా మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడడం, తిట్టడం, అసలు పిచ్చి వాళ్ళలాగా అసలు తను ప్రవర్తించడం జరిగింది సార్. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డాంబికాలు పలికిన పోలీసులు ఇప్పటి వరకు ఒక్క బెల్ట్ షాప్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. బెల్ట్ షాపుల నిర్వహణపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతుల నుంచి రక్షించాలని ఆందోళన చేస్తున్నారు. మొత్తం మీద మళ్లీ పాత రోజులొచ్చేశాయి. వైఎస్ జగన్ పాలనలో 48,000 బెల్ట్ షాపులను రద్దు చేసి పర్మిట్ రూమ్స్ క్యాన్సిల్ చేస్తే ఈ ప్రభుత్వం మళ్లీ వాటికి గేట్లు బార్లా తెరిచింది.
ప్రజల్లో మద్యం అలవాటును తగ్గించాలని షాపుల సంఖ్యను సైతం తగ్గించి ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాపులను నిర్వహించేలా జగన్ ప్రభుత్వం సరికొత్త మద్యం విధానం తెస్తే కూటమి ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా బరితెగించేసింది. పేరుకు బెల్ట్ షాపులపై 5 లక్షల జరిమానా అని అంటున్నా సందు సందుకు ఓ బెల్ట్ షాపు కనిపిస్తోంది. ఉదయం 6 నుంచి మరుసటి రోజు 6 వరకు దొరుకుతుంది. అంటే దాని అర్థం 24 గంటలు 24 గంటలు మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట 1 గంట, సాయంకాలం పూట 1 గంట దొరుకుతాయి మంచినీళ్ళు. కానీ మద్యం మాత్రం 24 గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపులలో మద్యం తాగుతున్నారు, బ్రాందీ షాపుల పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు, విడిగా దాపిస్తూ ఉన్నారు. మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది. వీధికి గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి. గ్రామానికి 1-2 బెల్ట్ షాపులు వచ్చినాయి. మద్యం ఏరులై పారుతా ఉంది. షాపుల వేళల్లో అమ్మకాల్లో ఏమాత్రం నియంత్రణ పాటించడం లేదు. ఫలితంగా 90% పైగా షాపులను దక్కించుకున్న టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు విచ్చలవిడిగా తయారయ్యారు. అడుగుకో బెల్ట్ షాప్, షాపుకో పర్మిట్ రూమ్తో వైన్ షాపులు వర్ధిల్లుతున్నాయి. కేవలం తమ సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు కూటమి నేతలు ఎవరికి వారుగా గ్రామాల్లో, కాలనీల్లో బెల్ట్ షాపులను తెరిచేస్తున్నారు. తమను అడిగేవారు లేకపోవడం, ఎక్సైజ్ శాఖ చేష్టలుడిగి చూస్తుండిపోవడంతో ఇక వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. బెల్ట్ షాపులను వెంటనే కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామాన వెలిసిన బెల్ట్ షాపులు ఎత్తేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఒక్క బెల్ట్ షాప్ లేదు. మా ప్రభుత్వంలో 24 గంటల మద్యం దొరికేది కాదు. ప్రభుత్వం చేత విక్రయిస్తున్నారు కాబట్టి ఉదయం 10 నుంచి సాయంకాలం 8 వరకు 9 వరకు చెప్పిన సమయం వరకే మద్యం విక్రయించేవారు. బ్రాందీ షాపులలో మద్యం తాగేవారు కాదు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగేవారు కాదు. బెల్ట్ షాపులు ఉండేవి కాదు. ఎంఆర్పి ధరల కంటే మించి రాగినాయ పైసా ఎక్కువ కమ్మలే. ఇప్పుడు విపరీతంగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏడబడితే ఆడ మందు తాగుతున్నారు, బహిరంగ ప్రదేశాలు తాగుతున్నారు, బ్రాందీ షాపుల్లో తాగుతున్నారు, పక్కన రూములు తీసుకుని తాపుతూ ఉన్నారు. రేపొద్దున ఎంఆర్పి ధరలు మించి తాపుతారు, కల్తీ విస్కీ అమ్ముతారు. 24 గంటలు మద్యం దొరుకుతుంది. దీనికే నా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటేసింది. గుడి లేదు, బడి లేదు, మహిళలు అధికంగా తిరిగే ప్రాంతాలు, ఇలాంటి పట్టింపులేమీ లేకుండా తెల్లారిందే మొదలు తాగండి, తాగి ఊగండి అంటూ దందా మొదలెట్టేస్తున్నారు. ఎమ్మెల్యేల వద్ద ఉండే ద్వితీయ శ్రేణి నేతలు రెచ్చిపోయి పోటాపోటీగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా వేళలు పాటిస్తే కూటమి ప్రభుత్వంలో సూర్యుడు ఉదయించక ముందే మద్యం షాపుల షట్టర్లు తెరుచుకుంటున్నాయి. అదేమంటే మాకొచ్చే కమిషన్ తక్కువ, అందుకే అధికంగా మద్యం అమ్ముకోవడం, బెల్ట్ షాపుల ద్వారా డోర్ స్టెప్ కు మద్యాన్ని అందిస్తేనే గిట్టుబాటు అవుతుందని వ్యాపారులు బాహాటంగానే చెప్పేస్తున్నారు. మొత్తానికి తాగునీటి కంటే మద్యం మాత్రం అనతి కాలంలోనే మందుబాబులకు అందుబాటులోకి తెచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాట వినకపోతే 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తానని హెచ్చరించారు. అయితే బాబు హెచ్చరికను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు మద్యం వ్యాపారులు. కట్ చేస్తే టీడీపీ నేతల సపోర్ట్తో వేలం పాటలు పెట్టి మరీ ఊరువాడ బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎనీటైం లిక్కర్ విధానం కింద మద్యం ఏర్లై పారుతుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ విధానం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ నేతల సపోర్టుతో ఊరువాడ బెల్టు షాపుల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గడప గడపకు లిక్కర్ను తీసుకుపోతున్నారు. అధికారికంగా షాపులు ఏర్పాటై నెల రోజులు దాటకముందే ఊరూరా బెల్టు షాపులు పుట్టుకువచ్చాయి. టీడీపీ నేతల పర్యవేక్షణలో 1 లక్ష నుండి 8 లక్షల వరకు వేలంపాట ద్వారా బెల్టు షాపులను దక్కించుకున్నారు కొందరు వ్యాపారులు. తుని నియోజకవర్గం తొండంగి మండలం ఆనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ బెల్టు షాపు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పలు రకాల బ్రాండుల బాటిళ్లను పెట్టి బాలుడితో వ్యాపారం నడుపుతున్నారు. వైఎస్ జగన్ చదువుకు పెద్దపీట వేస్తే చంద్రబాబు విద్య వైద్యాన్ని పక్కన పెట్టి ఇదిగో ఇలా పిల్లలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఊరూరా బెల్టు షాపులు పెడితే ఊరుకోనని, చూస్తూ కూర్చోనని హుంకరించిన చంద్రబాబు అలా ప్రకటించింది కేవలం ప్రచారం కోసమే తప్ప ఆయన మాటల్లో చిత్తశుద్ధి లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతల ఆదేశాలతో ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ సిబ్బంది కూడా బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడటం లేదు. అలాగే పర్మిట్ రూమ్లకు అనుమతి లేకపోయినా సరే వాటిని పెట్టుకున్నారు. ఇక్కడ మందుబాబులు పెగ్గు మీద పెగ్గు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంకొందరైతే బహిరంగంగానే రోడ్ల పక్కన నిలబడి తాగుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి. సంక్షేమం మరిచిపోయిన అధికార పార్టీల నేతలు ప్రజలను మద్యానికి బానిసలను చేసి సొమ్ము చేసుకునేందుకు వెంపర్లాడుతున్నారు. పోలీసులు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ నామమాత్రపు కేసులు పెడుతూ చేతులు దులుపుకుంటున్నారు. ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల్లో ఓదరగొట్టి ఇప్పుడు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. అంతేకాదు మారుమూల ప్రాంతాల ప్రజలకు దొరికేలా బెల్ట్ షాపుల రూపంలో అమ్ముకుంటున్నారు. మద్యం అమ్మకాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, ఏకంగా లైసెన్స్ రద్దులంటూ చంద్రబాబు కబుర్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో అదేమీ ఉండటం లేదు. బెల్ట్ షాపు నిర్వాహకుడు దొరికినా సరే 5-6 బాటిల్స్ తో పట్టుకున్నట్టు చూపించి స్టేషన్లో బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారు అధికారులు. ఆ బెల్ట్ షాపు నిర్వాహకుడికి బాటిల్స్ ఇచ్చి అమ్మకాలు చేస్తున్న మద్యం షాపుల జోలికి మాత్రం పోవటం లేదు. ఎందుకంటే అవి బలమైన సిండికేట్ ఆధీనంలో ఉంటాయి కాబట్టి వాటి వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు. ఇది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తీరు. ఎంఆర్పీకి మించి అమ్మకాలు చేసిన బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన మొదటిసారి 5 లక్షల జరిమానా విధించాలని, రెండోసారి తప్పు చేస్తే షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఇటీవల ఒక సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడు నాసిరకం మద్యం ఉండదు అట్లని చెప్పి బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా, ఎక్కడ వదిలిపెట్టను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. తమాషా అనుకోవద్దండి. అందుకే మొన్న చెప్పా, ఎక్కడన్నా కానీ షాపుల్లో కానీ మీ ఇష్ట ప్రకారం అనుకొని బెల్ట్ షాపులు పెట్టి అమ్ముకుంటామంటే మాత్రం, ఎక్కువ రేట్లు అమ్ముతామంటే మాత్రం ఇమ్మీడియట్ గా మొదటిసారి ఫైన్ ఎక్కువగా ఏమన్నాను, రెండోసారి ఫైన్ లేదు, క్యాన్సిలే. లిక్కర్ బిజినెస్ లో ఇలాంటి హెచ్చరికలు మామూలే అన్నట్టుగా సిండికేట్ వర్గాలు లైట్ తీసుకున్నాయి. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. షాపుల వద్ద పర్మిట్ రూమ్ల మాదిరి సదుపాయాలు, గ్రామాల్లో బెల్ట్ షాపులు, అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిపోతున్నాయి. నిజానికి బెల్ట్ షాపులకు మద్యాన్ని సరఫరా చేసే షాపులను ఈజీగా గుర్తుపట్టవచ్చు. లిక్కర్ బాటిళ్లపై ఉన్న బ్యాచ్ నెంబర్ల ఆధారంగా అవి ఏ షాపు నుంచి వచ్చాయనే విషయాన్ని ఎక్సైజ్ అధికారులు ఇట్టే గుర్తిస్తారు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం బెల్ట్ షాపులకు మద్యం బాటిల్స్ సరఫరా చేసిన షాపునకు 5 లక్షల ఫైన్ వేయాలి. అయితే అధికారులు ఆ పని చేయటం లేదు. బెల్ట్ నిర్వాహకుడిపై నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. మద్యం సిండికేట్లకు స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడమే దీనికి కారణం. ఇప్పుడు బెల్ట్ షాపులు వాడవాళ్ల పెట్టిన ఫలితంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. కేవలం మద్యం అమ్మకాలతోటి ఈ ప్రభుత్వాన్ని నడపాలనుకునే పద్ధతిలో దరఖాస్తుకు వచ్చి 2 లక్షల రూపాయల చొప్పున కూడా వసూలు చేసినటువంటి ఘటనలు ఈ కాలంలో జరిగినాయి. ఫలితంగా వాళ్ళకి కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు అమ్ముకునేవాళ్ళు కూడా కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నారు. నెలకి ఒక్క రోజుకే 2.5 లక్షల దాకా మిగులుతుందని చెప్తున్నారు. అంటే ఈ డబ్బులన్నీ ఎవరై? కాయ కష్టం చేసే కూలీనాలి చేసుకున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకం యొక్క సొమ్ములు మద్యం పేరుతోటి ప్రభుత్వం కొలగొడతా ఉంది. దాంతో అభివృద్ధి చేస్తానని చెప్తుంది. ఇది శవాల మీద పేలాలు ఏరుకునే పద్ధతి తప్ప ఇలాంటి అభివృద్ధిని కాదు ప్రజానీకం కోరుకున్నది. ప్రజల నుంచి వచ్చినటువంటి నికార్సైన ఆదాయంతో ప్రజలకు ఇంకా కనీస సౌకర్యాలు కల్పించి ఇంకా మేలు చేస్తారని చెప్పి ఆశిస్తారు. కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తుంది. దీనికి తల్లికి వందనం అని చెప్పారు. ఆ వందనానికి సంబంధించిన సూపర్ 6 హామీలకు సంబంధించిన ఒక స్పష్టమైన ప్రణాళిక కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దానికి కావాల్సినటువంటి నిధుల కేటాయింపు కానీ లేదు. కానీ ఇప్పుడు నాన్నకి ఇంధనం ఇచ్చే పద్ధతిలో ఈ రకంగా మద్యాన్ని నీరులై పారిస్తామన్నారు. మద్యం దుకాణాలు లేని గ్రామాల్లో బెల్ట్ షాపులు పాయింట్ల పేరిట అమ్మకాలు చేస్తున్నారు. వేలం పాటలు నిర్వహించి లక్షలాది రూపాయలు చెల్లించిన వారికి కూటమి కార్యకర్తలకు బెల్ట్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పని మద్యం సిండికేట్ల ద్వారా జరుగుతోందని చెబుతున్నారు. చిన్న దుకాణాలు, కిల్లి వడ్డీల్లో బాటిళ్లు ఉంచి ఎంఆర్పీపై అదనంగా 30 నుంచి 50 రూపాయల వరకు వేసి అమ్ముతున్నారు. తల్లికి వందనం బదులు నాన్నలకు మద్యం అమ్ముతూ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని మహిళా సంఘాలు ఆగ్రహిస్తున్నారు. మరి ఈరోజు మద్యం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా, అంటే బెల్ట్ షాపులు కూడా బాగా ఎక్కువైనాయి. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులకి కొద్దిగా కొరడా విధించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బెల్ట్ షాపులు మాత్రం ప్రతి వీధికి అన్నట్టుగా పెరిగిపోయినాయి. దీనివల్ల యువత కూడా చాలామంది చిన్న చిన్న వయసుల్లోనే మద్యం మత్తుకి బలై చనిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా పెద్ద సంఖ్యలో యువత పాడయ్యే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి అంటా ఉన్నాం. ఈరోజు
కూరగాయల ధరలు కానీ ఇతర సరుకులు నిత్యావసర సరుకులన్నీ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మంచినీళ్ళు కూడా కొనుక్కుని తాగే పరిస్థితుల్లో ఈరోజు మేము చూసాం కొన్ని చోట్ల బార్ షాపుల్లో మద్యం రేట్లు తగ్గాయి అని చెప్పేసి కూడా ఫ్లెక్స్లు పెట్టి మరీ అమ్ముతూ ఉన్నారు. అంటే ప్రజల జీవన విధానం మీద అక్కర్లేదు కానీ మద్యం తాగి బతికితే ఆరోగ్యంగా ఉంటుందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం పరిమిత రూములకు, బెల్ట్ షాపులకు అనుమతి ఎక్కడా ఇవ్వలేదని, నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత షాపుల యజమానులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పడమైతే చెప్పాడు గాని ఆ ఆదేశం ఆచరణకు నోచుకోలేదు. గోదావరి జిల్లాలో మద్యం దందా విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్న వారంతా ఇంకా పూర్తి స్థాయిలో షాపులు తెరవక ముందే గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా మొదలైపోయింది. బెల్ట్ షాపుల వ్యవస్థే లేకపోతే అసలు మద్యం దుకాణాలను నిర్వహించడమే దండగన్న రీతిలో వాటిని తెరిచారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 2000 దాకా బెల్ట్ షాపులు ప్రారంభించారంటే మద్యం వ్యాపారుల అక్రమ సంపాదనకు ఎంత త్వరగా తెరతీశారో స్పష్టమైపోతోంది. ప్రభుత్వ విధానంతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాల నేతలు ఆగ్రహిస్తున్నారు. ఈ మద్యం మత్తు వలన ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ప్లస్ ఈ మద్యం తాగటం వలన ప్రతి ఇంట్లోనూ కూడా ఒక మహిళ కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన డబ్బులన్నీ కూడా ఈ మద్యం మత్తుకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అంటూ జరుగుతూ ఉంది. ఇప్పుడు 90 రూపాయలు తక్కువ ధరకి విక్రయించడం వల్ల ఈ ప్రభుత్వం ఏమి చేయాలనుకుంటుంది? ఈ ప్రభుత్వం అసలు తక్కువ ధరకి ఇప్పించి ఈ మద్యాన్ని తక్కువ ధరకి మద్యాన్ని అయితే ఇప్పిస్తున్నారు. కానీ నిత్యావసర వస్తువులు, ఒక ఆయిల్ ప్యాకెట్ ధర ఎంత ఉంది ఈ రోజున, ఈ మద్యం రేట్ ఎంత ఉంది? ఈ మద్యం బెల్ట్ షాపులు ఇలాగా తీసుకురావటం వల్ల, జనాల్లోకి తీసుకురావటం వల్ల జనాలు చాలా ఇబ్బందికి గురవుతా ఉన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. మద్యం షాపులను నయానో భయానో తమ ఆధీనంలో ఉంచుకున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. పాన్ షాపులు, కిరాణా కొట్లు, చిన్నపాటి దుకాణాలు సైతం బెల్ట్ షాపులుగా మారిపోయాయి. దర్జాగా బెల్ట్ షాపుల నిర్వహణ జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. అడపాదడపా ఒక్కో బెల్ట్ షాపుపై దాడి చేసి మామ అనిపిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులే అత్యధికంగా షాపులు దక్కించుకున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారికి ఎవరికైనా షాపులు టెండర్లలో వస్తే తమ సిండికేట్కు హ్యాండ్ ఓవర్ చేయాలని ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు. లేదంటే షాపులో 25% వాటా తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక దాదాపుగా అందరూ అధికార పార్టీల నేతల కనుసన్నల్లో నడిచే మద్యం సిండికేట్ల పరిధిలోకి వెళ్లిపోయారు. బెల్ట్ నిర్వహించుకునేవారు లక్షలాది రూపాయలు చెల్లించి బాటిల్కు 30 నుంచి 50 రూపాయల వరకు అధికంగా అమ్ముకునే అవకాశాన్ని దక్కించుకున్నారు. దీంతో విచ్చలవిడిగా దుకాణాలు వెలిశాయి. ప్రతి నియోజకవర్గంలో అడుగుకు ఒక బెల్ట్ షాపు దర్శనమిస్తోంది. ఇక్కడ బహిరంగంగానే బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్న ఎక్సైజ్ అధికారులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటం లేదు. అధికారం పార్టీ నేతల ప్రమేయం ఉన్న ప్రాంతాల్లోకి అధికారులు కనీసం అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఒక్కో చోట ఎక్సైజ్ అధికారులే మద్యం వ్యాపారులకు జాగ్రత్తలు చెప్పడం విశేషం. పరిమిత రూముల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయినా చాలా చోట్ల షాపులకు సమీపంలోనే రూమ్లు ఏర్పాటు చేశారు. మద్యం సరఫరా చేసేస్తున్నారు. ఈ వ్యవహారం కూడా తమకు పట్టనట్టు ఎక్సైజ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాపులు పెడితే జరిమానా విధించండి, దారికి రాకపోతే లైసెన్స్ రద్దు చేయండి, ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఆ మేరకు ఘనంగా ఎల్లో మీడియా ప్రచారం ఘనంగా చేసుకున్నారు. బాబు ఆ ప్రకటన చేసి నెల కూడా కాలేదు. మద్యం పాలసీ వచ్చి 2 నెలలు కూడా దాటలేదు. ఆలోపే రాష్ట్రమంతా పొట్టగొడుగుల్లా ప్రతి చోట బెల్ట్ షాపులు. సూపర్ 6 పథకాలకు దిక్కులేదు, కానీ మద్యానికి మాత్రం గేట్లు తెరిచారు. నేను చెప్పినట్టన్నీ కూడా బెల్ట్ షాపులు రద్దు చేయడం కానీ, నియంత్రణ చేయడం కానీ, ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మొదటి రోజునే నేను ఆడబిడ్డలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చెప్పాను. మొదటి సంతకం రుణమాఫీ పైన పెడితే, రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దు పైన పెట్టి, బెల్ట్ షాపుల్ని పూర్తిగా రద్దు చేసే బాధ్యత ఒక సామాజిక కర్తవ్యంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. 2013లో చంద్రబాబు ఏమన్నారో విన్నారుగా. అలా రుణమాఫీ పైన, బెల్టు షాపుల పైన హామీలు ఇచ్చిన గత టెర్మిలో గెలిచిన ఆయన ఆ తర్వాత ఏం చేశారు? ఒక్క బెల్టు షాపును రద్దు చేయలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదు. రైతన్నలకు రుణమాఫీ చేయలేదు. ఆయనంతే, అలా చెబుతాడు, ఆ తర్వాత చెయ్యడు. ఎప్పటికప్పుడు ఒక బిగ్ యూటర్న్ తీసుకుంటాడు. ఇక వర్తమానానికి వస్తే ఇప్పుడు కూడా అంతే.
మొన్నటి ఎన్నికల్లో సూపర్ 6 హామీలిచ్చి ఊరు వాడ తిరిగి జగన్ కంటే ఎక్కువే అమ్మఒడి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి చేయటం లేదు. నిరుద్యోగ భృతి అస్సలు లేనే లేదంటున్నారు. ఇక చంద్రబాబు మద్యం విధానం అయితే ఊరు వాడ లిక్కర్ ఏరులై పారేలా ఉంది. నిన్నటికి నిన్న ఆయన ఏమన్నారు? మద్యాన్ని ఎంఆర్పీ కంటే ₹1 ఎక్కువ ధరకు అమ్మినా ఊరుకోనని అన్నారు. ఎంఆర్పీని ఉల్లంఘించిన బెల్ట్ షాపులకు మద్యం విక్రయించిన ఆ షాపుపై ₹5 లక్షల జరిమానా విధిస్తామని అన్నారు. ఆ తర్వాత కూడా అదే తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు నాసిరకం మద్యం ఉండదు అట్లని చెప్పి బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా, ఎక్కడ వదిలిపెట్టను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. తమాషా అనుకోవద్దండి. అందుకే మొన్న చెప్పా, ఎక్కడన్నా కానీ షాపుల్లో కానీ మీ ఇష్ట ప్రకారం అనుకొని బెల్ట్ షాపులు పెట్టి అమ్ముకుంటామంటే మాత్రం, ఎక్కువ రేట్లు అమ్ముతామంటే మాత్రం ఇమ్మీడియట్ గా మొదటిసారి ఫైన్ ఎక్కువగా ఏమన్నాను, రెండోసారి ఫైన్ లేదు. ఎప్పుడైనా సరే చంద్రబాబు అలాగే చెబుతారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. గత టర్మ్లో ఎలా ఈ దందా నడిచిందో ఇప్పుడు అదే రకంగా నడుస్తోందనే వార్తలు అన్ని జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. ఊరూరా షాపులు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. వీటిని ప్రోత్సహిస్తున్నదెవరో ప్రజలందరికీ తెలుసు. కూటమి పార్టీల నేతలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలే అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ దుకాణాలు తెరిపించారు. ఒక్కో దుకాణం నుంచి ఆయా షాపుల వారు, టీడీపీ నేతలు, సిండికేట్ భాగస్వాములు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. లైసెన్స్ దుకాణాలనే కాదు, బెల్ట్ దుకాణాలను కూడా గుప్పిట్లో ఉంచుకుని నడుపుతున్నారు. ఎవడొస్తాడో చూద్దాం, ఎవరు అడ్డుకుంటారో చూద్దామని రెచ్చిపోతున్నారు. దీని కారణంగా చిన్నపిల్లలు కూడా మద్యానికి బానిసలవుతున్నారని మహిళా సంఘం నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రతి గ్రామాలలో 2-3 బెల్ట్ షాపులు కూడా ఏర్పాటయ్యాయి. గ్రామానికి ఒక షాప్ ఉంటే దానికి తగ్గట్టు బెల్ట్ షాపులు 2-3 అయిపోయినాయి. ఈరోజు మద్యం వలన అనేక కుటుంబాలు చిందరవందరం అయ్యే పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా పురుషులకి అందుబాటులో ఉంది. కష్టపడి పనిచేసినటువంటి పైసలను తీసుకొని వచ్చి బ్రాందీ షాపులకు పెట్టేటటువంటి పరిస్థితి ఈరోజు. కుటుంబాలు నడిచేది కష్టమైపోయింది. విద్యార్థుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రతి దగ్గర స్కూళ్ళు, అదేవిధంగా గుడి, బడి, పని ప్రదేశాలు, ఇలా ఎక్కడంటే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడని ప్రాంతాలలో కూడా ఈరోజు మద్యం షాపులను పెట్టి 9 సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మద్యానికి అలవాటై బానిసలు అవుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలోనే ఇక్కడ హర్నాథపురం దగ్గర ఉన్నటువంటి ఒక 9 సంవత్సరాల పిల్లవాడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాడు. ఏమిరా బాబు నన్ను అంటే మా అమ్మ కొట్టింది అని అంటే, విషయం ఏంటంటే పక్క పిల్లలు వాడు పోయిన తర్వాత చెప్తున్నారు వాడు తాగేస్తున్నాడక్క అని చెప్తున్నారు వాళ్ళు. అంటే 9 సంవత్సరాల పిల్లలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఈ మద్యం అంటే ఎంత దారుణమైనటువంటి విషయము. ప్రభుత్వం గత నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ తీసుకువస్తే మద్యం ఆదాయానికి అలవాటు పడిన అధికార పార్టీల నేతలు దానికి సమాంతరంగా బెల్ట్ షాపుల పాత పాలసీని తీసుకొచ్చారు. అధికారికంగా దుకాణాలకు లైసెన్స్ ఫీజులు నిర్ణయించినట్టుగానే ఆయా ప్రాంతాల్లో బెల్ట్ దుకాణాలకు వాటి డిమాండ్ను బట్టి ధర నిర్ణయించి వేలాలు వేసి కట్టబెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో వందలాది బెల్ట్ షాపులతో ఆయా పల్లెల్లో మద్యం ప్రజల ముంగిటికే వెళ్ళింది. గతంలో మండలానికి 2 చోట్ల ఉన్న దుకాణాలు ఇప్పుడు ఊరూరా వచ్చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా షాపులు ఏర్పాటు చేసి ఒక్కో క్వార్టర్ బాటిల్పై ₹20 నుంచి ₹50 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. 24 గంటల పాటు అమ్మకాలు జోరుగా సాగిస్తూ చంద్రబాబు కన్నా మధ్యాంధ్రప్రదేశ్ కళను సాకారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి నూతన మద్యం పాలసీ అని ఒక వీధికి 2-3 షాపులు, వైన్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు అధికమైపోయాయి. ప్రభుత్వం మహిళలకి రక్షణగా అండగా నిలబడాల్సిన ప్రభుత్వం, మహిళలకి భద్రత ప్రొటెక్ట్ కల్పించాల్సిన ప్రభుత్వం ఈ రోజున నూతన మద్యం పాలసీ అని తీసుకొచ్చి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
ఇది ఎంత మేరకు సబబు అని చెప్పి ఐద్వాగా మేము అడుగుతున్నాం. కావాల్సింది మద్యం కాదు, మహిళలపైన దాడులు అరికట్టండి. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకవైపున నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవన్నీ వదిలేసి అసెంబ్లీ సమావేశాల్లో నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, అత్యాచారాల మీద వెంటనే యాక్షన్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ మాటలు, ప్రకటనలు, ఆర్భాటాలకే సరిపోతుంది. కానీ న్యాయం జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. 54వ డివిజన్లో చిన్నారి పైన 14 సంవత్సరాలు చిన్నారి పైన 50 సంవత్సరాల వ్యక్తి అనేక సార్లు అత్యాచారాలు చేసి ఆ బిడ్డని హింసించారు. నేను వైజాగ్లో లా చదువుతున్నాను, డాక్టర్ మీద గ్యాంగ్ రేప్ చేశారు. మహిళలు ఉలికి పడేటువంటి దృశ్యాలు, మహిళలు ఉలికి పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మహిళలకైతే రక్షణ కరువైంది, మహిళలకి భద్రత లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యాన్ని ప్రైవేటు పరం చేసింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని చంద్రబాబు నాయుడు తన వారికి వచ్చేలా వైన్ షాప్స్ ను ప్రైవేటు పరం చేశారు. ఇక చెప్పేదేముంది, మద్యం షాపులన్నీ దాదాపుగా కూటమి పార్టీల నేతలు, వారి అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాటికి అనుబంధంగా బెల్టు షాపులు ఊరువాడ వచ్చేశాయి. వైఎస్ జగన్ ఊరువాడ గ్రామ వార్డు సచివాలయాలు పెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన వాటిని అనుసంధానంగా మారిస్తే, చంద్రబాబు ఊరువాడ బెల్టు షాపులు స్థాపిస్తూ ఊరువాడ ప్రజలను మత్తులో ముంచెత్తుతున్నారు. బెల్టు షాపుల నిర్వాహకుల నుంచి అధికారులు, సిబ్బంది నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పల్లెలు, మారుమూల గ్రామాలు రాత్రింబవళ్లు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలలో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు వెలుస్తున్నాయి. వాటిలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. గ్రామాల్లో ఏ అర్ధరాత్రి వెళ్లి బెల్ట్ షాపు తలుపు తట్టినా చాలు, కావలసిన మద్యం దొరుకుతోంది. కాకపోతే రేటు ఎక్కువ పెట్టాలి. ఎక్సైజ్ అధికారులకు తెలిసినా వారికి నెల నెల మామూలు వెళ్తుండటంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలను పెట్టి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను తీసుకుపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పల్లెలు ప్రగతి సాధించాలనే అత్యున్నత సంకల్పంతో సంక్షేమ పథకాల అమలును సక్రమంగా చేపట్టి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించాలని తప్పించారు. ఆ మేరకు ఆయన విజయం సాధించారు. హామీలను అమలుకు కట్టుబడి టెన్షన్గా పథకాలను అమలు చేసి ప్రజల సాధికారతకు పెద్దపీట వేశారు. ఇప్పుడు అదంతా గతం. ఎందుకంటే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూటే సపరేటు. ఆయన నిర్ణయంలో ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. అది టీడీపీ నేతలకు సంపద సృష్టిస్తుంది. విచ్చలవిడిగా అధికారిక మద్యం షాపులు, ఊరూరా అనధికారిక బెల్ట్ షాపుల ఏర్పాటుకు దోహదం చేస్తూ ప్రజల వద్దకే మద్యం తీసుకుపోవడమే దీనికి నిదర్శనం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజన్ను చూసి అన్ని వర్గాల ప్రజలు ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. సంపద సృష్టి అంటే ఇదేనా అని గ్రామాల్లో రచ్చబండ్ల వద్ద గట్టిగానే చర్చించుకుంటున్నారట. ఇది వాటి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి సాక్షి.